ఇట్లా లారీల ఇసుక అవసరం ఉంది, అలానే ఇనుము అవసరం ఉంది, అలానే మన కట్టేటటువంటి కూలీ అవసరం ఉంది. దాని తర్వాత 16 అడుగుల గోపురం అవసరం ఉంది. దాని తర్వాత చుట్టూ సాలారం కట్టాలి. నవదుర్గల్ని మనం అమ్మవారికి గోపురానికి చుట్టూ ప్రతిష్ఠ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎనమైనటువంటి తల్లి గురజాల్లో పాత పాటేశ్వరి తల్లి ఉంది. ఆ గ్రామంలో ఉన్నట్టుగా, ఆ దేవాలయంలో ఉన్నట్టుగా మనం కూడా ఇక్కడ రావి చెట్టు కింద నవనాగ దేవతలని ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. మరి గుడి నిర్మాణానికి అది లేదు, ఈ అన్నదాన కార్యక్రమానికి మీ చేసిన విధంగా సమర్పిస్తుంది. గుడి నిర్మాణం అంటే చాలా పెద్ద మొత్తంలో కాబట్టి అందరూ చేత కాదు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడు చేసిన విధంగా వారు సమర్పిస్తుంది. సమర్పించారు.